సచివాలయాల మీద ఈరోజు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రభుత్వ సేవలను వ్యవస్థలను సమర్థవంతంగా పనిచేయడానికి ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థ ఈరోజు ప్రజలకు మరింత పారదర్శకంగా జవాబుదారీతోనూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో 15,000 సచివాలయాలు, అందులో 1,26,000 మంది సిబ్బంది పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ 2022-23 ఒక సర్వే జరిగితే ఆ సర్వేలో 5% మాత్రమే ప్రజలకు ఈ సచివాలయాల ద్వారా సేవలు అందుతూ ఉన్నాయని చెప్పి నాటి ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి కొన్ని సచివాలయాలు మెరుగైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల కనీస సేవలు కూడా ప్రజలకు దొరుకుతున్నటువంటి పరిస్థితులు లేవు. కొన్ని చోట సిబ్బంది అవసరమైనటువంటి సిబ్బంది ఉన్నారు, కొన్ని చోట సిబ్బంది మీద పని భారం ఎక్కువై వారి పనిచేసేటువంటి విధానం కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా వారికి ఎక్కడ కూడా ఆడిటింగ్ జరిగేటువంటి పరిస్థితులు లేవు. వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి వాళ్ళు ఎవరికి జవాబుదారీతనంతో ఉండాలి, ఎవరికి ఆన్సర్ చేయాలనేటువంటి ఒక సిస్టమ్ కూడా లేకపోవడంతో ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి విషయంలో ఈ సచివాలయాలు పూర్తిగా పనిచేయట్లేదనేటువంటి భావన ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు గతంలో హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కానీ, అలాగే ఎంఎస్ఎంఈ సర్వేలు కానీ, అలాగే కుట్టు మిషన్లు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సర్వేలు కూడా ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా ఈ సచివాలయాల సిబ్బంది కనీసం తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ సచివాలయాల సిబ్బంది మీద ప్రత్యేకమైనటువంటి ఆడిటింగ్ ఏర్పాటు చేసి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు జవాబుదారీతనంతో పాటు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసేటువంటి విధానాన్ని రూపకల్పన చేస్తే బాగుంటుందని. ఎందుకంటే 1,26,000 మంది సిబ్బంది ఈరోజు ప్రభుత్వం కింద పనిచేస్తున్నప్పుడు ప్రజలకు మరింత ఉన్నతమైనటువంటి సేవలను అందించేటువంటి కార్యక్రమం అందరం కూడా చేయొచ్చు అని చెప్పి, ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, అటువంటి వారందరూ కూడా ప్రజాప్రతినిధులు కనుసైగల్లో వాళ్ళకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే ముఖ్యంగా సర్వేస్ జరుగుతూ ఉన్నాయో, పేద ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం ఎంతో గొప్పగా చేపడతా ఉన్నాయి. కానీ ఆ సర్వేలు జరిగేటప్పుడు కనీసం సిబ్బంది ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని రాకపోవడం, జరిగినటువంటి సర్వేస్లో ఫీడ్బ్యాక్ని ఎక్కడ కూడా ఇవ్వలేకపోవడం, వాళ్ళ డిపార్ట్మెంట్ ఉమెన్ పోలీసులు ఉన్నారు, వారు ఎక్కడ సేవలు అందించేటువంటి పరిస్థితి లేదు. కొన్ని చోట్ల ఉంటా ఉన్నారు, కొన్ని చోట్ల లేరు. వీళ్ళందరినీ కూడా స్టిమ్యులైజ్ చేస్తూ తక్కువ మంది సిబ్బంది ఉన్న చోట వాళ్ళని అలోకేట్ చేయడం, ఎక్కువ మంది ఉండి ఎక్కువ పని ఉన్న చోట వాళ్ళని అవసరానికి రేషనలైజేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని వెంటనే సచివాలయాలకు సంబంధించినటువంటి అధికారులను మీరు అందరూ కూడా ఆదేశించాలని చెప్పి ఈ సభ ద్వారా కోరుతా ఉన్నాం. చక్కటి సూచన. దీని మీద ఇంత మునుపు నేను కూడా కొందరు మంత్రులకి చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఇది ఇమ్మీడియట్గా అయ్యేది కాదు, కానీ ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా నాకు తెలుసు.